క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసు క్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రైన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. మరి బాగున్నారండి. వాక్యం చదువుకున్న తర్వాత ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళ్దామండి. మార్గాలు రాసిన సువార్త 9వ అధ్యాయం, మార్గాలు రాసిన సువార్త 9వ అధ్యాయం 29వ వచనం. అందుకు ఆయన ప్రార్థన వలన కానీ మరి దేని వలనను ఈ విధమైనది వదిలిపోవడం అసాధ్యమని వారితో చెప్పారు. ప్రార్థన చేశారు. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, మీ ప్రియ కుమారుడు యేసు క్రీస్తు ప్రభువు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రి వేళ తండ్రి కూడికంతట్లో మీరు నడిపించండి నాయన. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసు క్రీస్తు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు యేసు క్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసు క్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు ఏంటంటే అపవాది టార్గెట్ ఎవరో తెలుసా? అపవాది టార్గెట్ ఎవరో తెలుసా? ఎవరో చెప్పండి. ఈ కవర్ వస్తుందా? బ్లాక్ ఉందా? మళ్ళీ నేను చేయాలి, మళ్ళీ దాన్ని క్రైమాస్టర్గా చేయాలి. అపవాది టార్గెట్ ఎవరో తెలుసా? మీకు తెలుసా ఎవరో? బైబిల్ గ్రంథంలోని మనం చూస్తే ముందు దేవుడు ఎక్కడ ఏం చెప్పాలి, ఎక్కడ ఏం మాట్లాడాలి అనేది దేవుడు సేవకును పంపించి ఆయనకు ఆలోచన ఇస్తాడు. తీయంగానే వచ్చినది ఇప్పుడు చదవబడిన వాక్యం అదే. ఇక్కడ సందర్భం ఎవరు కనబడతారంటే ఇక్కడే అంటే మీకు ఒక విషయం చెప్పిన తర్వాత పాటలోకి అనేక ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వెళ్ళేటప్పుడైనా వెళ్ళిన తర్వాత అయినా ముందుగానైనా ప్రభువా ఇక్కడ ఏం చెప్పాలి, ఇక్కడ ఏం మాట్లాడాలి? ప్రభువా మాట్లాడేది మేం కాదు, మీరే ప్రభువా. మత్తయి సువార్త 10:20 మీ తండ్రి ఆత్మ మీలో నుండి మాట్లాడుచున్నారే కానీ మాట్లాడువారు మీరు కాదు అని యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో చెప్తారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రభువా ఇక్కడ ఏం చెప్పాలి అని అంటే ఆయన ఇచ్చిన ఆలోచన. అయితే ఇందులోనే ఒక విషయం అది ఏంటండి, మరి రెడీ అవరా, ప్రిపేర్ అవరా, రాసుకోరా అంటే స్కూల్ నుంచి కాలేజీకైనా వెళ్ళిన పిల్లలు వాళ్ళు మొదటిలో నుంచి జూన్ నుంచి తర్వాత మార్చిలోని వరకు కూడా, అప్పుడు మార్చిలో ఎగ్జామ్ వచ్చింది. వాళ్ళు ఎగ్జామ్ రాయాలి అని అంటే, అందులో పాస్ అవ్వాలి అని అంటే, అసలు ఎగ్జామ్ రాయాలంటే ముందు సంవత్సరం ఏం చేయాలి? వీళ్ళు చదవాలి, ప్రిపేర్ అవ్వాలి, రెడీగా ఉండాలి, అప్పుడే ఎగ్జామ్లో పాస్ అవుతారు. అలాగే సేవకుడు కూడా వెంటనే వచ్చేసి చెప్పడం, ఈ గ్రంథాన్ని బైబిల్ గ్రంథాన్ని చదవాలి. ఎన్ని పుస్తకాలు? 66 పుస్తకాలు. ఈ 66 పుస్తకాలు కూడా సేవకుడు ఏం చేయాలి? చదవాలి. ఎలా చదవాలి అని అంటే రోజుకు ఒక అధ్యాయం చదవాలి. ముందు మొత్తం చదవాలి, తర్వాత ప్రతిరోజు సేవకుడు చదవాలి. మాస్టర్ ఏం చేస్తారు? స్కూల్కి వెళ్ళిన మాస్టర్ పాఠాలు చెప్పాలని ఏం చేస్తారో తెలుసండి? ప్రతిరోజు ఆయన ఏం చేస్తారు? వాళ్ళకి ఇచ్చిన ఆయన దేనికైతే వెళ్తారో సిలబస్, ఇప్పుడు 7వ తరగతి కానీ 10వ తరగతి కానీ వీటికి వెళ్ళినప్పుడు వెళ్ళే ముందు తాను స్కూల్కి వెళ్ళిన తర్వాత అక్కడ మాస్టర్లు చెప్తారు, ఇదిగోండి మీరు ఈ తరగతి చెప్పాలి, ఈ క్లాస్ అంటే ఆ నైట్ ప్రిపేర్ అయింది.
అది చూసుకుంటాడు. తర్వాత ఏం చేస్తారో చెబుతాడు. ఎవరైనా కానీ సేవకుడు కూడా అంతే. ముందు గ్రంథాన్ని మొత్తాన్ని చదివి తర్వాత రోజు ఒక అస్సలు ఇప్పుడు నేను చెప్పే పాఠంలో వస్తా టార్గెట్ ఎవరన్నదో కనపడతారు. అంటే సేవకుడు ఏం చేయాలని అంటే ప్రతిరోజు వాక్యాన్ని చదవాలి, ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ఆగకూడదు, ఆగితే అయిపోయినట్టే, ఆగకూడదు. ఇప్పుడు పాఠంలోకి వెళ్దాం. అపవాది టార్గెట్ ఎవరు అన్నదే చూస్తే ఈ లోకంలోనే వాడు టార్గెట్ చేసే వ్యక్తులు, టార్గెట్ చేసే కొన్ని ఉన్నాయి. అవే మొట్టమొదటిగా ఏంటి అని అంటే కుటుంబం. అపవాది టార్గెట్ మొట్టమొదటిగా ఎవరు? కుటుంబం. రెండో విషయానికి వచ్చేసరికి ఎవరు అని అంటే సంఘం. మూడో విషయానికి వచ్చేసరికి అసలు ముందుగా రెండో విషయానికి వచ్చేసరికి సేవకుడు. ఒకటి కుటుంబం, తర్వాత సేవకుడు, తర్వాత సంఘం. ఈ మూడు చాలిక వాడికి గెలవడానికి. ఈ ముగ్గురునే టార్గెట్ చేస్తాడు, ఎవరిని టార్గెట్ చేయడే. ఇప్పుడు మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. దేవుడు సృష్టిలోని మొత్తాన్ని చేసిన తర్వాత ఆదాముని చేసిండు, ఆదాముని చేసిన తర్వాత అవ్వని చేసిండు. చేసిన తర్వాత వాళ్ళకి ఆదాము ఒక్కడే ఉన్నప్పుడు ఏం జరగలా. తర్వాత ఎప్పుడైతే సాడైన సహాయంగా స్త్రీ వచ్చిందో, ఇప్పుడు స్త్రీ గురించి చూస్తే స్త్రీ మీరు పీడోబాగనమ్మా యూట్యూబ్ ద్వారా వెళ్తుంది. ఉన్నదొన్నది చెప్పాలి, అందరికీ ఉన్నదే చెప్పాలి. ఎందుకనంటే ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. స్త్రీ ఎలాంటి విషయం అంటే బలహీనమైన ఘటం. ఎవరన్నా వచ్చి చెబితే దాన్ని అసలు ఇది నిజమా కాదా ఏంటి అన్నది ఆలోచించడం. మీ ఆయన ఒక ఆమె ఇటు ఉంటే వెళ్తా ఏం మీ ఆయన రాలేదేంటి ఇంటికి, అక్కడ కనపడడం అని సర్లే నాకెందుకులే అని కన్నా వెళ్ళిపోయింది అనుకోండి. ఎక్కడ కనపడ్డాడు, నాకెందుకు వెళ్ళి అని ఆమె వెళ్ళిపోయింది అనుకో, ఏకేమో చూడేగా అసలు ఇంత స్టైల్ ఎందుకు అయ్యింది, ఎక్కడ ఉండవు, ఏం చేస్తుండో, వచ్చిన తర్వాత ఇక మామూలు కూడా ఇక అసలు ఎందుకు లేట్ అయ్యింది అసలు అనే కారణం ముందు తెలుసుకోరు. పనికి వెళ్ళినా, జాబ్కి వెళ్ళినా, దేనికి వెళ్ళినా ఎందుకు లేట్ అయింది అడగరు. అసలు ఇక ముందు నువ్వు ఎక్కడికి వెళ్ళినావు, ఎందుకు అసలు ఎందుకు రాలా, అయ్యానికి ఎందుకు రాలి, ఇవన్నీ చాలా వస్తాయి అన్నమాట. అలాగే ఆజ్ఞించింది ఎవరికి? దేవుడు ఆజ్ఞించింది ఎవరికి? పురుషునికి. స్త్రీకి కాదు ఆజ్ఞించింది, పురుషునికి ఇచ్చిండు. ఇప్పుడు ఆదాము మోసపోలా అవ్వమ్మ దగ్గరికి వెళ్ళి ఈ పండు దేవుడు ఎన్ని తింటే ఎలా ఉంటాయో తెలుసా, ఇవి ఈ పండు ఎలా ఉండిద్ది, ఈ పండు ఎలా ఉండిద్దో తెలుసానంటే బాగుండిద్దా అని అంటే బాగానే ఉండిద్ది కానీ దేవుడు తినొద్దంటాం వీటినంటే ఏంటి నిజమా? తర్వాత ఈ పండు ఎలా ఉండి తెలుసా, బాగా నెంబర్ వన్ ఉండిద్దని చూపించిన తర్వాత, చెప్పిన తర్వాత ముందు నేను వెళ్ళి ఏదన్నా ఒక విషయం చెప్పినప్పుడు నేను ముందు వెళ్ళి మా ఆయన నా భర్తని కనుక్కుంటాను అనే అసలు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా పండు తీసుకొని తిని మళ్ళీ తీసుకొచ్చి ఆదాముకి ఇచ్చింది. ఇప్పుడు తిన్నా బాగానే ఉంది, అటు చెప్పినోడు బాగానే ఉన్నాం, సాతాను గారు తిన్నా బాగానే ఉంది. ఇప్పుడు ఎవరికి వచ్చింది? దేవుడు వచ్చారు. వచ్చిన తర్వాత ఎవరు పిలిచారు? ముందు రావటంతో ఎవరు పిలిచారు? ఆదామునే పిలిచింది. ఆదామా అంతంతోనే ఎప్పుడైతే పాపం చేస్తామో దేవుడు అంటే భయం వచ్చింది. ఇప్పుడు వీళ్ళు దేవుడి నుంచి వీళ్ళని దూరం చెయ్యాలి, ఈ కుటుంబాన్ని సంతోషం లేకుండా చెయ్యాలి. వీళ్ళని దూరం చేయాలంటే వీళ్ళకున్న వీక్నెస్ ఏంటి అది తెలుసుకున్నాడు ముందు. అది ఎవరంటాడో తెలుసా? శ్మశానంలోనే ఏముంది అక్కడ? ఏం లేదు. అక్కడ ఉండడం శ్మశానంలో ఏమీ లేదండి. మొన్నైనది మట్టికి చేరింది, ఆత్మ వెళ్ళిపోయింది, ఇంకా ఆడికేం పని. అక్కడ అపవాది ఎక్కడ ఉంటాడో తెలుసండి? దేవుని యుద్ధం ఉంటాడు, దేవుని ద్వారబంధం యుద్ధం ఉంటాడు. ఆ తర్వాత
అక్కడ నుంచి అపవాది అవన్నీ విని ఎక్కడికి వస్తారంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10-11 వచనాల నుంచి చదివితే ఆకాశ మండలం ఉన్న దురాత్మల సమూహం. ఆకాశ మండలం అంటే మధ్య ఆకాశంలో వాడు అక్కడ నుంచి దేవుని యుద్ధం నుంచి విని అక్కడికి వచ్చి అక్కడ నుంచి భూమి మీదకి వచ్చి భూమి మీద ఇక ఒక్కొక్క వీక్నెస్ కనిపెడతారన్నమాట. ఎవరి వీక్నెస్ ఏంటి అని కనిపెడతారు. వాడు ఒక్కడే కాదు, వాడికి సైన్యం ఉంది. ఆ సైన్యాన్ని పంపించేసి వాళ్ళు వెళ్ళి ఒక వ్యక్తి దగ్గరకు వెళ్ళి ఆ వ్యక్తి చూపు ద్వారానా మాట ద్వారానా ఆలోచన ఇంకా ఏ విధంగా ఏ క్రియ అయితే దేనికైతే లోనైతున్నాడో దేనికైతే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడో దానిని పట్టుకుంటాడు. బైబిల్ గ్రంథంలోని మనం ఇప్పుడు చూస్తున్నాం, బయట విషయాలు వద్దురండి. బైబిల్ గ్రంథంలోని ఇక్కడ వాళ్ళకున్న విషయం ఇక ఎవ్వరూ లేరు. అక్కడ ఆదాము అవ్వే ఉన్నారు, ఇక ఎవ్వరూ లేరు ఇక. కానీ ఏడనే దేవుని ఆజ్ఞ నుంచి దూరం చేయాలి. అంటే దేవుడు చెప్పిన విషయం ఏంటి? దేవుడు చెప్పిన విషయం ఏంటి? ఆ పండు తినొద్దు, అదే పట్టుకోండి అపవాది. ఏదో విధంగా తినిపియాలి, మనిషితో ఏదో విధంగా పాపం చేపియాలి. ఆ చేపించడానికి ఏదో విధంగా ప్రయత్నం టార్గెట్ చేస్తారో అపవాది. ఇప్పుడు ఆ కుటుంబాన్ని ఏం చేయాలి? సంతోషం లేకుండా చేయాలి. అసలు ఎలా ఉన్నారో తెలుసండి, ఆదికాండం 1వ అధ్యాయం 2 అక్కడ నుంచి చదివితే అసలు అదంతా జరిగింది ఎక్కడో తెలుసా? అక్కడెక్కడో కాదు, ఎక్కడే జరిగింది. ఎక్కడ? ఇశ్రాయేలు దేశంలో యెరూషలేములో ఇది జరిగింది. ఇదంతా భూమి మీదే జరిగింది. ఇదంతా కూడా ఎలా ఉండేది అంటే, ప్రదేశం అంతా ఎలా ఉండేదంటే పచ్చగా అసలు నెంబర్ 1గా ఉండేది అన్నమాట. మనిషికి పాపం ఎప్పుడైతే వచ్చిందో మొత్తం పోయింది. అది వరకు ఎలా ఉండేదంటే అసలు మామూలుగా ఉండేది కాదనమాట. అదే విషయం అబ్రాహాం గారు లోతు దినాలకు వచ్చేసరికి దేవుడు మరలా ఇంకొక అవకాశం ఇచ్చింది అక్కడ. ఎక్కడి నుంచి ఇచ్చాడంటే, ఇప్పుడు 7 విషయాల్లో జరిగిన విషయం ఏంటంటే ఇంకా స్పీడ్గా వెళ్ళిపోతానండి. ఎందుకంటే చాలా మంది ఉన్నారు, చూపించు బైబిల్ గ్రంథం. ఇలా ఒక్కడి గురించే చెప్పుకుంటూ పోతే చాలా టైం అయింది. ఇప్పుడు వీళ్ళ నుంచి వీళ్ళు దూరం చేయాలంటే వీళ్ళ దగ్గర ఉన్న ఒకే అవకాశం ఏంటంటే ఆజ్ఞ అతిక్రమించాలి. ఆ పండు వీళ్ళు తినే విధంగా చేయాలని వచ్చి ముచ్చట పెట్టింది. ఎవరైనా వచ్చి పరాయోళ్ళు వచ్చినప్పుడు, గృహానికి వచ్చినప్పుడు ముచ్చట పెట్టకూడదు. అర్థమైందండి? ఆ ముచ్చట్లోనే ఉన్న ప్రమాదం. దేవుడు ఆకాశం నుంచి ఇర్మియా గ్రంథంలో ఉండిద్ది. ఆకాశం నుంచి ఆయన చెవియొగ్గి ఆలకిస్తే వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలుసండి? పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నారు. అంటే మనిషి ఒక 2 కానీ 3 కానీ కూర్చుంటే అన్ని పనికి మాలిన మాటలే. అసలు దేవుని భయం లేని వాడికి వాడు మాట్లాడే అన్ని లోక సంబంధమైన విషయాలే. అలాంటి మాటలు మాట్లాడతారు. 2 స్త్రీలు కానీ 3 కానీ కలిసి ఉన్నారు అని అంటే వాళ్ళట ఈడట ఈడట వాళ్ళ ఏడ మీదే. లేకపోతే ఇక అక్కడ ఇక్కడ ఆ కుటుంబంలో జరిగింది, ఈ కుటుంబంలో జరిగింది, ఈ కుటుంబంలో ఆ కుటుంబంలో, ఇవన్నీ బయట పెట్టుకుంటారు. అక్కడ జరిగిన విషయం కూడా అదే. వచ్చేసి ముచ్చట పెట్టి ఎవరితోనే అవమ్మతో ముచ్చట పెట్టి ఆ పండు తినే విధంగా శాతాన్ని చేసింది. తినటంతో నాకు అతిక్రమించడంతోనే దేవుడు వచ్చిండు. తర్వాత పిలిచినప్పుడు ఆదామా ఎలా జరిగింది, ఎందుకు తిన్నావు? నేను చెప్పాను కదా తినొద్దని. అంటే నువ్వు ఇచ్చిన స్త్రీయే చేసిందయ్యా. ఆ స్త్రీని పిలిచి అడిగితే ఆ పాము చేసిందయ్యా, సాతాను చేసిందంటే సాతాను ఆ పావుని మొత్తాన్ని ఆదాముని అవ్వని ఏం చేశారు? మీరు ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమించారో నా దగ్గర మీరు ఉండే అవకాశం లేదు, వెళ్ళిపోండి అని బయటికి పంపించాను. బయటకు వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటి? దేవుని యొద్ద ఉన్నప్పుడు, దేవుని మాట విన్నప్పుడు, చల్లటి వేళ సాయంత్రం వేళ దేవుడు వచ్చినప్పుడు ఎంత ఆనందంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత దేవుని మాట వినకుండా బయటకు వచ్చేసారు. ఆ తర్వాత జరిగిన విషయం ఏంటంటే ఆదాము నాగర దున్ని కష్టపడి పొలం పండించి చెమట కాచి తినాలి. ఏమేం చేసిద్ది? అంతటితో అయిపోదా. ఏమేం చేసిద్ది? ప్రసవ వేదన పడి పిల్లల కన్నా. సరే, ఈ 2 అయినాయి అనుకుంటే ఇప్పుడు ఆ పురుషుని ద్వారా స్త్రీకి ఏం జరిగింది? వాంఛ అంటే బాధ. చూడండి ఎన్ని విధాలకు
ఆ తర్వాత అక్కడ నుంచి పిల్లలు పుట్టారు వీళ్ళకి. పిల్లలు పుట్టిన తర్వాత అంటే కుటుంబాన్ని ఏం చేయాలంటే వీడు ఏం చేయాలి, సంతోషం లేకుండా చేయాలి. ఇప్పుడు పిల్లలు పుట్టారు, వీళ్ళలోని ఒక ఆయనలో అసూయ, కక్ష ఇవన్నీ పెట్టాడు. ఎవరు? కయ్యూను. ఆ తర్వాత కయ్యూను ఏం చేసిండు, హేబేలుని చంపేసి. ఆ తర్వాత మరలా షేతువు పుడతాడు. వీళ్ళ జీవితం ఇలా అయిపోయిన తర్వాత షేతువు నుంచి ఇక తర్వాత వచ్చారు నోవాహు. తర్వాత వాళ్ళ కుటుంబం బాగానే ఉంది కదా అని అనుకునే సమయంలో ఆ నోవాహు గారు ఏం చేశారు, మొత్తం బాగానే ఉంది అనుకునే సమయంలో చివరికి వచ్చేసరికి ఫుల్గా తాగేస్తారు. తాగేసి వస్త్రాలు లేకుండా పడిపోవాలి. ఆయన దట్ట. అక్కడి నుంచి వచ్చిన తర్వాత మనకు తెలిసిన వాళ్ళు అబ్రహాం. ఆయన కూడా ఆయన ఒక విషయాల్లో ఇస్సాకు, యాకోబు, వీళ్ళందరూ ప్రతి ఒక్కరిని టార్గెట్ చేసిండు అపవాది. అన్ని ఆదికాండం మొత్తం కూడా ఎన్ని అధ్యాయాలు? 50 అధ్యాయాలు. ఆ 50 అధ్యాయాలు ఒక అధ్యాయం సృష్టి గురించి, తర్వాత మిగతా అధ్యాయాలు మొత్తం కూడా దేని గురించి తెలుసండి? కుటుంబం గురించే. మొత్తం కుటుంబం గురించే. చివరికి వచ్చేసరికి యోసేపు గోత్రం, యోసేపు యాకోబు కుమారుడు వచ్చేసరికి ఈయన కూడా టార్గెట్ చేయాలనుకొని ఒక స్త్రీని పంపించి ఇది ఆ స్త్రీతో పాపం చేయాలి. ఆ స్త్రీ ఏం చేసిందంటే, నువ్వు నాకు నచ్చావు, ఇవన్నీ నాతో శయనించి ఇవన్నీ చెప్పిన తర్వాత అక్కడ నుంచి తప్పించుకున్నాం. అక్కడ నుంచి వాళ్ళది అయిపోయిన తర్వాత అక్కడ నుంచి ముందుకెళ్ళిన తర్వాత యోసేపుది అయిపోయింది. ఇక నిర్మకాండం వచ్చింది. నిర్మకాండం నుంచి అక్కడికి వచ్చిన తర్వాత రాజులు ఎవరో? దావీదు గారు. సౌలుని టార్గెట్ చేసి సౌలుని కూడా దారి తప్పేస్తాడు. తర్వాత దావీదు గారు. ఈ భక్తుల గురించి ఇలా చెప్పడం అనేది కరెక్ట్ నాకైతే అనిపించట్లేదు. కానీ మనం ఎంచుకున్న అంశం అపవాది టార్గెట్ ఎవరు దాని గురించి, కాబట్టి ఇవన్నీ కూడా తీసుకురావాలి తప్పదు. అయితే దేవుడు ఇవన్నీ రాపించారులేండి. అయితే ఇంకో విషయం ఏంటంటే, ఇలా చెప్పినప్పుడు ఏం జరిగిద్దంటే, వీళ్ళందరి గురించి, భక్తుల గురించి బైబిల్ గ్రంథంలో ఇవన్నీ మనం ఇలా తీసుకొస్తే ఏం జరిగిద్దంటే, బయట కొంతమంది ఉంటారు బైబిల్ గ్రంథాన్ని అన్ని తప్పులు పట్టేవాళ్ళు ఉంటారు. ఎలాంటి తప్పులు పడతారంటే, ఇదిగోండి మరి మామ కోళ్ళతోని యోధ ఎవరో తామారుతో, ఆ తర్వాత అమ్నోను ఇలా చెల్లితోని, తర్వాత ఇలా ఇవన్నీ కూడా మరి ఇవన్నీ తప్పులు కాదండి, ఇలా చేయడం కరెక్టా అని తప్పులు పట్టేవాడు ఉంటారు బైబిల్ గ్రంథాన్ని. దేవుడు ఎందుకు రాపించింది అవన్నీ? ఎందుకు రాపించారండి? చెల్లితోని పాపం చేస్తే తాను జీవితం అంతా ఆనందంగా ఉన్నాడా? లేడు, మధ్యలోనే ఎవరోనే అయిపోయాడు. అర్థమైందండి? ఆ తర్వాత దావీదు గారి జీవితంలో జరిగిన విషయం, ఆయన ఒక స్త్రీతో ఇచ్చేస్తాడు. ఆ తర్వాత సంవత్సరం కాదు, ఆ తర్వాత ప్రతి ఒక్కరి జీవితంలో జరిగిన విషయం ఏంటంటే, అపవాది ప్రతి ఒక్క కుటుంబంలో కూడా సంతోషం లేకుండా చేస్తూ వచ్చింది. ఇక ఆ తర్వాత చూస్తే నెక్స్ట్ ఎవరు అని అంటే సేవకుడు. రెండో టార్గెట్ ఎవరు? సేవకుడిని టార్గెట్ చేస్తారు. ఈ రోజున చాలా మంది సేవకులు ఏం చేస్తున్నారో తెలుసా? ఎందుకని బాగా రోషంగా పౌరుషంగా ఉన్న సేవకులు ఎందుకని లోకంలోకి వెళ్ళిపోతున్నారు, ఎందుకని అనేకమైన వాటికి వెళ్ళిపోతున్నారు అంటే, అపవాది టార్గెట్. ఏమంటే సేవకుడిని కూడా టార్గెట్ చేస్తారంటే సేవకుడినే ఎక్కువ టార్గెట్ చేస్తారు. ఎందుకో తెలుసండి, ఇప్పుడు సేవకుడిని టార్గెట్ చేసి ఏదో విషయంలో ఆ సేవకుడిని ఇచ్చేస్తే ఆ సంఘం ఏమైపోయింది? చెదిరిపోయింది. సంఘం చెదిరిపోతే ఇక అడిగి సంతోషమేగా, ఇక ఆనందమేగా. ఇప్పుడు సేవకుడు అంటే వెళ్ళి వాక్యం చెబుతారు, క్రీస్తు గురించి చెబుతారు, ఇదిగో మీరు ఇలా ఉండాలని చెబుతారు, పరిశుద్ధంగా ఉండాలని చెబుతారు. అసలు ఈయన జీవితాన్నే తారుమారు చేస్తే, ఈయన జీవితంలోనే సంతోషం లేకుండా చేస్తే, ఈయనకే పనుల భారాలు ఎక్కువ పెడితే తాను వెళ్ళి ఇక అలాంటి ఏం చెప్పడు కదా, వెళ్ళడానికి అవకాశం ఉండదు కదా అని సేవకుడిని టార్గెట్ చేస్తాడు. ఆ తర్వాత మూడో విషయం వచ్చేసరికి సంఘం ఎంతో దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి పేతురు గారితో చెబుతారు, పేతురు సంఘాన్ని కాయి అని చెబుతారు. సంఘం కోసం అపోస్తలుడైన పౌలు గారు ఎన్నో బాధలు, ఎన్నో విషయాలు
ఆయన ఎంతో ప్రయాస పడ్డాడనమాట సంఘాన్ని కాయడానికి. ఎందుకనంటే సంఘంలోని ఒక వ్యక్తి కన్నా దారి తప్పాడు అని అంటే అది ఎంతకే ఇదేనంటే ఎంత ప్రమాదం అని అంటే ఎలా జరుగుతుందనంటే, ఒక కుటుంబంలోని ఒక వ్యక్తి మాట వినకపోతే ఆ కుటుంబంలో ఎలా అయితే సంతోషం ఉండదో, సంఘంలో కూడా ఒకళ్ళు లోకాశలకు వెళ్ళిపోతే అదే విధంగా జరుగుతుంది. అందుకని అపవాది ఏం చేస్తారు అంటే ముందు కుటుంబంలో సంతోషం లేకుండా చేయాలని చూస్తారు, ఆ తర్వాత సేవకుడి జీవితంలో లేకుండా చేయాలని చూస్తారు, తర్వాత సంఘాన్ని వాళ్ళని రానికోకుండా ప్రార్థనకి వెళ్దాము అని అనుకుంటారు. అప్పుడే భార్య అప్పుడే ప్రార్థనకి వెళ్దామని బయలుదేరింది, అప్పుడే భర్త వచ్చి ఏ పూట తీసుకొచ్చి అప్పుడే ఉండమాట, అప్పుడే పనులు పెట్టుకుంటారు. చూడండి, ఆదివారం ఆరాధన వచ్చింది అని అంటే చాలా మందికి పనులు అవ్వవు. అర్థమైందండి? టార్గెట్ అంతా ఏంటి? అపవాది సమయానికి నిన్ను మందిరానికి వెళ్ళకుండా చేస్తారు. ఆదివారం అంటే అది ప్రభు దినం, ఆ రోజున నిన్ను లేకుండా చేయాలనే అపవాది టార్గెట్. ఎందుకనంటే ఆయన శరీరం రక్తం నువ్వు తీసుకుంటే ఆయన నీలోని యేసుక్రీస్తు ప్రభువారు ఉంటారు, నీలో జీవం ఉండిద్ది, నిన్ను అంత్యదినమున ఆయన లేపుతారు. నీలో జీవం ఉంటే ఏం జరిగిద్ది? నువ్వు ఎలా ఉంటావంటే ఆనందంగా ఉంటావు, దేనికి భయపడవు, దేనికి చింతపడవు. అంటే నీలో జీవం ఉంది కాబట్టి అన్ని విషయాల్లో దేవుడే సహాయం చేస్తారని ఆయన మీద ఆధారపడతావు. అసలు నిన్ను ఆదివారం లేకుండా చేయాలి, లేకపోతే ఆదివారం నిన్ను మందిరానికి రాకుండా చేయాలి అనే టార్గెట్ పెట్టుకోండి. చూడండి, ప్రపంచంలోని ఆడు ఒక విధానం పెట్టి ఈ రోజున హాస్టల్లో పిల్లలు ఉన్నారండి, వాళ్ళు 5వ క్లాసు నుంచి 10th క్లాస్ వరకే కూడా కొన్ని హాస్టల్లో ఉంటారు. హాస్టల్లో ఉన్నప్పుడు పిల్లలు ఆ రోజే ఆదివారం నాడే, చూడండి ఆడు టార్గెట్ ఎలా ఉంటుందని అంటే ఆదివారం నాడే ఆ రోజే పేరెంట్స్ డే అని పెడతారు. ఆ రోజు మరి వీళ్ళు ప్రాంతానికి ఎక్కేమవుతారు, ఎక్కడ పోవాలి, అక్కడ పోవాలి. ఆడికి వెళ్ళకపోతే నెలలో ఒకే ఆదివారం, ఈడకి ఇటు రావాలని ఉండిద్ది, కానీ అటు వెళ్ళకపోతే మళ్ళీ నెలలో మిస్ అయిపోయింది. అమ్మాయిని బాబును చూసుకోవాలి, వెళ్ళాలి. చూసారా అది ఎలా పెడతారంటే, ఏ విధంగా పెడతారంటే నిన్ను ఏదో ఒకటి చేసి మానిపించాలి, ఆరాధన మానిపించాలి. అది ఒక్కడితో కాదు, ప్రపంచం మొత్తానికి కూడా వాడు ఏదో విధంగా పెడతాడు. అర్థమైందండి? యేసుక్రీస్తు ప్రభువారిని ఒక్క నిమిషంలో లోకమంతా చూపించిండు అపవాది. అంటే ఎదిరించాలంటే మామూలు విషయం కాదు. అపవాదిని ఎదిరించాలంటే మూల ఉన్న చీపురికో నువ్వు కాలు వేసుకోను చెప్పు, లేకపోతే ఎర్ర ముద్ద, తెల్ల ముద్ద, నల్ల ముద్ద ఓడాడు. అర్థమైందండి? అవేమి ఆడి ముందు ఆటలు సాగం అవన్నీ. తర్వాత మొత్తంలో వేస్తారు ఏంటి దెయ్యాలు రాకుండా. నీ చీపురికో, నీ చెప్పుకో, లేకపోతే నీ ఎంటక్కో, లేకపోతే నీ ముద్దలకో ఆడు ఆగుద్రం ఉన్నారా, ఏమి ఆడి ముందు ఇదక్కో. అర్థమవుతుందండి? ఆడు టార్గెట్, వాడు పారిపోవాలి అని అంటే, వాడు వెళ్ళిపోవాలి అని అంటే నీ గృహంలో నుంచి, నీలో నుంచి వాడు వెళ్ళాలని అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు చెబుతున్నారు. ఒక యవనస్తుడికి దెయ్యం పట్టింది. దెయ్యం అంటే ఎవరండి? చనిపోయిన మనిషి కాదు, దెయ్యం, సాతాను దెయ్యం. ఆ దెయ్యం అది ఒక కుర్రోడికి పట్టిన తర్వాత కుర్రోడి అధ్యాయంలోనే కుర్రోడిని శిష్యుల దగ్గర తీసుకెళ్తే ఆడ వల్ల కాదు, దెయ్యం పోదు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వస్తుంటే పోదు కూడా, మరి కుమారునికి దెయ్యం పట్టింది అయ్యా ఒకసారి చూడు అని అంటే అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వచ్చి అడుగుతారు, ఈయనకి బట్టి ఎంతకాలం అయిందంటే బాల్యం నుండి పట్టింది అయ్యా అంటారు. బాల్యం నుండి దెయ్యాలు పడుతున్నాయి. బాల్యంలో దెయ్యాలు పట్టవా? పడుతున్నాయి దెయ్యాలు. ఇప్పుడు నుంచి కాదు, సృష్టి కాడి నుంచి కూడా సొదొమ గొమొర పట్టణంలో విషయంలో జరిగిన విషయం ఏంటి? అక్కడ దేవదూతలు వచ్చినప్పుడు ఆ లోతు గృహాన్ని చుట్టూ కూడా అందరూ కూడా అక్కడ రాసి ఉంది, దేవని పిల్లలు పెద్దలు అందరూ కూడా వచ్చారంట. ఎందుకు? వాళ్ళు పాడు చేయాలని. ఆ
ఆ తర్వాత వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చినప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి మీలో తప్పు లేని వారు, పాపం లేని వారు మొదట రాయి అన్నప్పుడు అక్కడ నుంచి యోహాను సువార్తలో ఉంటుంది. అక్కడ నుంచి అక్కడ ఏ రాయబడుతుందో తెలుసండి? పిల్లల కాడి నుంచి పెద్దల వరకు అందరూ వెళ్ళిపోయారు. చూశారండి, పిల్లల్లో కూడా ఏం పడుతుంది? ఏమున్నాయి? దెయ్యాలు, తప్పుడు ఆలోచనలో. తర్వాత ఇంకా జరిగిన విషయం ఏంటంటే, అందుకనే దేవుడు ఏం చెప్తున్నారు? ప్రసంగి 12 అధ్యాయంలో నీ బాల్య దినములు ఎందో సృష్టికర్త స్మరణ జరగాలి. సామెతలు 22:6లో ఏమని చెప్తున్నారండి? బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పువాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడం, అంటే వృద్ధుడయ్యే వరకు కూడా తొలగిపోడు. ఇక్కడ బాల్యంలోనే దెయ్యం పట్టినప్పుడు మరి పట్టినప్పుడు జరిగే లక్షణాలు ఏంటి అని అంటే, ఆ అగ్నిలో దూరటం, మూర్ఛల్ని పోవటం, తను హాని చేసుకోవటం, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. ఒక వ్యక్తిలో దెయ్యం ఉంది అంటానికి టార్గెట్ ఏంటంటే కోపం, ద్వేషం. తర్వాత ఇంకా జరిగే విషయం ఏంటంటే ప్రశాంతంగా ఉండడం. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో అపవాది పర్లోకంలో మీటింగ్ జరిగినప్పుడు ఆడికి వెళ్ళినప్పుడు అపవాది ఎక్కడ దేవదూతల మీటింగ్ జరిగినప్పుడు అపవాది కూడా తోతే అక్కడ మీటింగ్ జరిగినప్పుడు అపవాది కూడా వెళ్ళిన తర్వాత తండ్రి అయిన దేవుడు అడుగుతాడు, అపవాది ఎక్కడి నుంచి వస్తావు అంటే భూమి మీద అటు తిరిగి వస్తాను. ఎందుకనంటే ఎవరిని మింగుదలని గద్దించు సింహం వలె తిరుగుతూ ఉండవు అపవాది. ఇక్కడ బాల్యంలో దెయ్యం పట్టిన తర్వాత ఈ పిల్లవాడికి ఆ తర్వాత ప్రభువారు చెబుతారు కదా, అయితే నువ్వు ఈ దెయ్యం పోయిద్దని నువ్వు నమ్ముతున్నావా అని అన్నప్పుడు, నమ్ముతున్నాను ప్రభువా, అపనమ్మిక లేకుండా సహాయం చేయమన్నప్పుడు ఆ దెయ్యాన్ని గద్దిస్తే ఆ పిల్లవాడు నుంచి వెళ్ళిపోయింది. శిష్యులకు అర్థం కాలా. ఇదే అధ్యాయంలో పై నుంచి ఉంటుంది. అర్థం అవ్వాలా అసలు ఇది ఎలా పోయింది, ఇది ఎలా సాధ్యం అనేది ఆ శిష్యుడికి అర్థం కాల. అప్పుడు వీళ్ళందరూ ఆయన అడగారంటే బయట అడగాలి కాదు, జనం ఉంటారు బయట చెప్పడం. తర్వాత వీళ్ళందరూ రూమ్కి వెళ్ళిన తర్వాత ఒకసారి వాళ్ళ తర్వాత అక్కడ కింద చూడండి 26లో చూడండి, అప్పుడు అది కేక వేసి వాడిని ఎంతో విలవిలలాడించి వదిలిపోయింది. అంతటా వాడు చచ్చిన వాని వలె ఉండిన గనుక అనేకులు వాడు చనిపోయినది. అయితే యేసు వాని చెయ్యి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలబడి ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తరువాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దెయ్యమును వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతం ఆయన అడిగిరి. ఎక్కడ అడిగారు? ఇంటికి వెళ్ళిన తర్వాత, లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడు అడుగుతారనమాట. అందరూ కూడా అసలు ఏడలో మామూలు సందేహం, మామూలుగా ఆలోచన వచ్చాడు. ఒక్కొక్కరు అడుక్కొని ఉంటారు, ఎందుకు వెళ్ళలేదంటే ఆ దెయ్యం మన వల్ల ఎందుకు కాలేదు, అసలు ఇది ఎట్టపోయింది, అడుగుదాం ప్రభువారిని అడుగుదాం, బాధకుడిని అడుగుదాం అని మొత్తం కూర్చున్న తర్వాత అప్పుడు అడుగుతారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్తారన్నమాట అసలు ఈ దెయ్యం ఎలా పోయింది అంటే 29 అందుకు ఆయన ప్రార్థన వలనే కానీ మరి దేని వలన ఈ విధమైనది వదిలిపోవటం అసాధ్యమని వారితో చెప్పాను. దేని వలనంట? ప్రార్థన వలనే పోయి తప్పవాలి. నీలో నుంచైనా నీ ఇంటిలో నుంచైనా పోవాలి అని అంటే, సాతాను పోవాలి అని అంటే ప్రార్థన వలనే సాధ్యం. ఇంకా నీ జీవితం ఆనందంగా సంతోషంగా నీ పిల్లలు నీ కుటుంబం వర్ధిల్లాలి అని అంటే ఇంకా చేయవలసిన పని ఏంటో తెలుసండి. అక్కడే చెబుతున్నారు ఫుట్నోట్లో పైన ప్రార్థన వలనే అన్న కాడ నెంబర్ ఉండిద్ది, కింద చూస్తే ఏమని ఉంటుంది అంటే ఉపవాస ప్రార్థన వలనే. ఉపవాస ప్రార్థన వలనే వాడు పారిపోదు. కానీ ఈ రోజున మనం ఉపవాసం ఉండంగా, మనం ఉపవాస ప్రార్థన చేయంగా. ఎందుకంటే మనకి ఏం కావాలి? స్వేచ్ఛ కావాలి. మనం ఆగం, మనం చెయ్యం. సాతాను ఎట్టబారిపోతారండి, ఎట్ట వదిలిపెట్టి వెళ్ళిపోతారు. నీ గృహంలోని నీలో సాతాను ఉండబట్టే సంతోషం లేదు. ఆడు పోవాలి అంటే ప్రార్థన ఉండాలి. ఆడు అందరి కుటుంబం అంతా సంతోషంగా ఉండాలంటే ఉపవాస ప్రార్థన ఉండాలి. యోగు పిల్లలు వాళ్ళ యోగు గారి పిల్లల నిమిత్తం యోగు 1వ అధ్యాయంలో ఉంటుంది 5వ వచనంలో, వారి నిమిత్తం యోగు గారు ఏం చేశారంటే పిల్లల నిమిత్తం దహన బలులు అర్పించిండు. వారి నిమిత్తం ఎందుకు దహన బలులు అర్పించాలి అని అంటే, వారికి మగపిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు. అయితే జరిగిన విషయం ఏంటంటే
వీళ్ళందరూ ఒక చాట కూర్చొని ఉన్నప్పుడు వేడలో ఏదన్నా ఒక చెడు అభిప్రాయం వచ్చిందేమో, దేవుణ్ణి దూషించారేమో అనే విషయాన్ని బట్టి వాళ్ళకి ఏం చేస్తారు? దహన బలి అర్పిస్తారు. యోగు గారు నిత్యం స్త్రీ ఏం చేయాలో తెలుసండి? రేయి మొదలుతాము లేచి ప్రార్థన చేయాలి, నీళ్లు కుమ్మరించినట్టు కుమ్మరించాలి. ఎందుకనంటే నీ పిల్లలు మోర్చిల్లిపోకుండానట్లు. మనం ఏం చేయం. మనం ఎలాంటి ఈ రోజున సంఘాల్లో కానీ కుటుంబాల్లో కానీ అసలు దేవునితో సహవాసం చేయటం, దేవునితో గడపటం ఎలాంటి అనేది అసలు ఎక్కువ లేవు. అలా చేస్తే నీ కుటుంబం కానీ సంఘం కానీ దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది. ఎంత ఫలింపు వస్తుందంటే అసలు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. అర్థమైందండి? ఒక విషయం ఏంటో తెలుసండి? సంఘము ఎవరి కోసం ప్రార్థన చేయాలో తెలుసండి? సంఘం తన కుటుంబాల కోసం చేయాలి, సేవకుల కోసం చేయాలి. అపోస్తలుడైన పౌలు గారు ఏమని చెబుతారో తెలుసండి? నా నిమిత్తం ప్రార్థన చేయండి. సేవకుడికి ఎన్నోటో తెలుసండి? సేవకుడు అపవాది ఎంత టార్గెట్ చేస్తారో తెలుసండి? కుటుంబం ఉంటే ఆ కుటుంబంలో సంతోషం లేకుండా చేస్తారు. వెనకమాల ఎన్ని బాధలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఉంటాయంటే అటన్నిటి నుంచి కూడా నేను మీ దగ్గరకు రావాలి, సువార్త చెప్పాలి అని అంటే నా నిమిత్తం ప్రార్థన చేయండి అని చెబుతారు అపోస్తలుడైన పౌలు గారు. అపోస్తలుడైన పౌలు గారు సువార్తకి వెళ్ళడానికి, చెప్పడానికి సాతాను ఎన్నోసార్లు ఆటంకపరుస్తారు. అన్ని విషయాల్లో కూడా నేను మీ యొద్దకు వచ్చి చెప్పాలి అంటే నా నిమిత్తం ప్రార్థన చేయండి అని అంటారు. మనం సేవకుల కోసం ప్రార్థన చేయం, కుటుంబంలో ప్రార్థన చేయం, ఉపవాస ప్రార్థన చేయం, ఏమీ చేయం. మనం ఎలా సంతోషంగా ఉంటారు? వాడు క్రైస్తవులన్నా ప్రార్థన మానేస్తారు కానీ ప్రతిరోజు టార్గెట్ చేస్తాడు. ప్రతిరోజు వస్తారు నీ దగ్గరికి. నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో దాన్ని బట్టి. నువ్వు ఒక చూపు ఆలోచనలో ఉన్నావా? దావీదు గారిని అలాగే చూసిండు స్త్రీని, వెంటనే చూపు తిప్పడానికి అసలు అవకాశం లేదు. ఇక చూడటం, ఇక నువ్వు ఇటు చూస్తున్నావా అని అపవాది టార్గెట్ చేసిండు, ఆమెను రప్పించిండు, ఆమెతో తప్పు చేసిండు. సంసోను ఏంటి? ఎంత బలాజ్యుడండి సంసోను! ఫిలిస్తీయులని ఎంత మందిని అంటే గాడిద దవడ ఎముక తీసుకుని 1000 మందిని చంపేసిండు. సింహాన్ని, 10వ సింహాన్ని చీల్చేసిండు. అంత బలాజ్యుడు. ఒక స్త్రీ ఆలోచన, నేను ఒకరిని చూసినవా అయితే అయిపోయింది నీ పని. వేసింది టార్గెట్. ఒక ఆమె అయిపోయింది, తర్వాత ఇంకొక ఆమె తెలియలా. అక్కడ ఇక ఏం జరిగిందంటే చివరికి స్త్రీ ఎరలో పడి ఏ చూపుకైతే అవకాశం ఇచ్చిండో ఆ కళ్ళలో పీకేశారు. అర్థమైందంటే తన బలమంతా పోయింది. దేవుని యుద్ధం ఉన్నప్పుడు బలంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం. ఎప్పుడైతే దేవునికి చోటు ఇవ్వకోకుండా ఎప్పుడైతే లోకానికి కనెక్ట్ అవుతావో అన్ని పోతాయి. సౌలు జీవితంలో జరిగిన విషయం అదే. సాతాను అక్కడ ఉండి, ప్రభువా సౌలు నీ మాట వినట్లేదు ప్రభువా, నీ ఆత్మ తీసేయి ప్రభువా, నేను వెళ్తానన్నప్పుడు దేవుని ఆత్మ ఎప్పుడైతే వెళ్ళిపోయిందో దురాత్మ వచ్చేసింది. దురాత్మ రావడంతోనే సౌలు ఆనందంగా సంతోషంగా లేడండి. ప్రతిరోజు టెన్షన్ పడటం, ప్రతిరోజు కోపపడటం, ఎవరినో కాదు అల్లుడినే, దావీదు గారినే చంపాలని చూడటం, తన కొడుకునే బూదు మాట్లాడటం. ఏమంటో తెలుసానంటే ఆగడి కొట్టు దాని కొడక అని అంటాడు. ఎంత చూసారంటే ఇలాంటి బూతు మాటలు ఇవన్నీ వస్తున్నాయంటే దురాత్మ ఉంటేనే. అర్థమవుతుందండి? తన జీవితం దేవుడు పరిపాలించమని, మొదటి రాజు సౌలే పరిపాలించమని 40 సంవత్సరాలు ఇచ్చింది దేవుడు. 40 సంవత్సరాల్లో సుమారు ఒక 10 సంవత్సరాలు కూడా సంతోషంగా లేడు. ఎప్పుడు బాధపడుతూ దుఃఖపడుతూనే ఇచ్చేసిండు సౌలు. ఇదన్నిటికీ కారణం ఏంటి అని అంటే ఒక వ్యక్తిని టార్గెట్ చేసి ఆ వ్యక్తిలో సంతోషం లేకుండా చేయాలని వాడు చూస్తాడు. నీ జీవితం సంతోషంగా ఆనందంగా ఉండాలి అని అంటే నీకు కావాల్సింది ఏంటనంటే ప్రార్థన. నెక్స్ట్ కావాల్సింది ఏంటంటే వాక్యం, తర్వాత దేవునితో సహవాసం. అర్థమవుతుందండి? ఉపవాస ప్రార్థన ఉండాలి. వారానికి ఒక్కసారైనా కానీ నువ్వు ఉపవాస ప్రార్థన చేయాలి. అర్థమవుతుందండి? ఉండాలి. నేను దేనికి ఆగలేమంటే కష్టంలో ఉండాలండి. కష్టపడి పనిచేస్తే ఏమొచ్చింది? మనకి జీతం వచ్చింది. అదే విధంగా దేవుళ్ళలో నువ్వు ఉంటే, దేవునితో సహవాసం కలిగి ఉంటే దేవుడు నీకు ఏదైనా కానీ ఆయన చేస్తారు. అర్థమైందండి? అందుకని ఈ వాక్యాన్ని ఏం చేయాలి అంటే, ఒకటి ఏం చేయాలి? చదవాలి, 2 ధ్యానించాలి, 3 పరిశోధించాలి. నిత్యం కుటుంబంలో ఏముండాలంటే కుటుంబ ప్రార్థన ఉండాలి. అప్పుడే నీ అపవాది వాడు వచ్చినా కానీ నీ యొద్దకు, నీ గృహంలోకి రాలేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు గమనించండి, ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని
యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాట ముగిస్తున్న అందరికీ పొందడానికి